వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భారతదేశంలో కులవర్గ పోరాటాలని ముందుకు తీసుకెళ్లిన సిద్ధాంతకర్త మారోజు వీరన్న 26వ వర్ధంతిని ఖమ్మం పూలే ప్రాంగణంలో జరిగింది. ఈ వర్ధంతి సభకు సంఘాల బీసీ సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పెరుగు వెంకటరమణ యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్ మాట్లాడుతూ, కారల్ మార్క్స్ రాసిన కమ్యూనిజం సిద్ధాంతానికి వర్క్ పోరాటాలు ఎంత అవసరమో భారతదేశంలో కుల నిర్మూలనకు కులవర్గ పోరాటాలు అవసరమని భావించి బహుజన కులాలను ఐక్యం చేసి కుల నిర్మూలన కోసం పోరాడాలని, కుల నిర్మూలన ఒక్కటే కాదు వర్గ పోరాటం కులం చేయాలని, కులవర్గ పోరాటాల జమిలి పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని మారోజు వీరన్న భావించాడని ఆయన అన్నారు. ఈ వర్ధంతి సభలో జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి చిర్రా రవి, విద్యావంతుల వేదిక ఖమ్మం జిల్లా కార్యదర్శి నరేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు నందిగామ జానీ, మందుల ఎంకన్న, తెల్లగమల్ల శ్రీను, జమ్మి వీరబాబు, తురక నాగేశ్వరరావు, చేకూరి చైతన్య, తీగల రాము, సేవాలాలు సేనా నాయకులు రాజ్ కుమార్ నాయక్, రామ్మూర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక పోరాటాలు జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న. సరితం వీరన్న ఆశయాలను, సరితం వీరన్న ఆశయాలను. జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న. జిల్లా కేంద్రంలో రాజ్యం చేత రాజకీయంగా హత్యగావించబడినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం R&B గెస్ట్ హౌస్ ఈ నగరంలో నివాళులర్పించేటటువంటి కార్యక్రమం మిత్రుడు బీసీ జేఏసీ ప్రెసిడెంట్ పెరుగు వెంకటరమణ యాదవ్ గారి అధ్యక్షతన జరగటం, బహుజన వర్గాలు ఏకమవుతాయి అనేటటువంటి మారోజు వీరన్న కలలుగన్న వర్గ కుల జమిలి పోరాటాలకు సంకేతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మిత్రులారా, 1999 మే 16న రాజకీయంగా హత్యగావించబడిన చంద్రబాబు నాయుడు మార్క్ పోలీసులతోని బహుజన వర్గాల మేల్కొల్పు జరుగుతామనేది కామ్రేడ్ మారోజు వీరన్న చేయబట్టి అణగారిన కులాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. వీళ్ళు ఏకమైతే బహుజన రాజ్యం సాధన వీళ్ళకి సుగమమవుతుంది. కాబట్టి ఇలా మన చేతుల్లో నుంచి పాలన పోతా ఉంది అనేటటువంటి రాజకీయంగా ఆలోచన చేసి కుట్ర చేసి హత్య చేసినారు. నక్సలైనటువంటి ముద్ర వేసి కామ్రేడ్ మారోజు వీరన్న వర్గ కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త వీరన్న బహుజన మహాజన ఫ్రంట్ ఏర్పాటు చేసి రాజకీయంగా అందరూ చైతన్యవంతం కావాలి, గుడిసెలు వదిలిపెట్టి రావాలి, కుల నిర్మూలన జరగాలి అని చెప్పనంటే కుల చైతన్యం జరగాలి అనేటటువంటి ఆలోచన చేసిండు. కుల చైతన్యంలో భాగంగా కామ్రేడ్ మారోజు వీరన్న 1994 నుంచి 97 వరకు దాదాపుగా అణగారిన వర్గాలందరికీ కుల సంఘాలు పెట్టినటువంటి సందర్భం. లంబాడి హక్కుల పోరాట సమితి, మాదిగ దండోర, ఎరకల కుర్రు, ఒడ్డెర గన్ను దెబ్బ, సాకిరేవు దెబ్బ, గౌడ మోకు దెబ్బ, ఇలా అనేక సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి సంఘ నిర్మాణంలోకి సంఘ చైతన్యం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తూ మాకు పనినిస్తూ ఇలా మా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే పాలక వర్గాలు నిఘా వేసినాయి. వాళ్ళ ఇంటెలిజెన్సీ ప్రకారంగా మారోజు వీరన్న చైతన్యాన్ని రగిలించిండు. ఈ చైతన్యమే రేపు రాజకీయంగా మహాసంగ్రామాన్ని సృష్టిస్తా ఉన్నది అనే ఆలోచన చేసి 1999 మే 16వ తారీఖు హైదరాబాద్ నుంచి కామ్రేడ్ మారోజు వీరన్ను అక్రమంగా కిడ్నాప్ చేసి ఆయన్ని అంతం చేసినటువంటి పాలక వర్గాల దార్శనికానికి సిగ్గుపడతా ఉన్నాం. ఇలా మారోజు వీరన్న మలిదశ తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో ఇప్పి చెప్పినటువంటి గనుడు. ఇలా దాదాపుగా 3000 నుంచి 4000 మధ్య ఎందుకు తెలంగాణ అవసరమో
ఎందుకు తెలంగాణ అవసరము, ఇవాళ తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షని బలపరుస్తూ మహాసభలను పెట్టినటువంటి సందర్భం, తెలంగాణ సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భం, అనేక అంశాలు చుట్టుముట్టి ఇవాళ బహుజన వర్గాల్ని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కామ్రేడ్ మారోజు వీరన్నని సిపిఐఎస్యు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరన్నను ఇవాళ కాల్చి చంపి పోలీసులు ఎదురుకాల్పులు అనేటటువంటి కథలు వెళుతా ఉన్నారు. వీరన్న లేని లోటు ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో కనబడతా ఉన్నది. సామాజిక తెలంగాణకు దూరమైన, బహుజన తెలంగాణకు దూరమైన, భౌగోళిక తెలంగాణనైతే సాధించగలిగినాం కానీ వీరన్న కలలుగన్న తెలంగాణ కోసం మనం అందరం పాటుపడాలని చెప్పని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలు అందరం ఏకమై కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా సబండ వర్గాల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధించాలనేటటువంటి అఖండిత దీక్షతోటి ఈనాడు మారోజు వీరన్న 26వ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ మారోజు వీరన్న కలలుగన్న ఆశయాల్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని చెప్పని ప్రతిజ్ఞ పొందుతా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, వర్ధిల్లాలి వర్గ కుల జమిలి పోరాటాలు, వర్గ కుల జమిలి పోరాటాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.